చేసే పనిలో తాత్కాలిక ప్రయోజనం కంటే దీర్ఘకాలిక ప్రయోజనాల్ని ఆశించడమే గొప్పదని పెద్దల మాట. ఆ మాటను వంటబట్టించుకున్న వారెన్ బఫెట్ ఆచరించారు. ఫలితాలను సొంతం చేసుకున్నారని కళ్ళెదుటే తెలుస్తోంది. దేశీయ, ప్రపంచ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు పెట్టుబడిదారులను బెంబేలెత్తిస్తున్నాయి. కొందరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే కష్టాలను గట్టెక్కుదామని భావిస్తే ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. పెట్టిన పెట్టుబడులు నష్టాల బారిన పడడంతో తేరుకోలేని పరిస్థితుల్లో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అదే వారెన్ బఫెట్ తాత్కాలిక ప్రయోజనాలను ఆశించలేదు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు బంగారు బాతులా కాదు, వజ్రాల గనిలా మారాయి. ఇక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచ దేశాలను వాణిజ్య యుద్ధ భయాలు చుట్టుముట్టాయి. ప్రతీకార సుంకాలు విధిస్తామనే హెచ్చరికలతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఫలితంగా 2025లో ప్రపంచ కుబేరుల సంపద భారీగా హరించుకుపోయింది. జనవరి నుంచి 1,10 కోట్ల సంపద పెరిగింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి ప్రపంచ దేశాలను వాణిజ్య యుద్ధాలు భయాలు చుట్టుముట్టాయి. ప్రతీకార సుంకాలు విధిస్తామనే హెచ్చరికలతో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదిలాయి. ఫలితంగా 2025లో ప్రపంచ కుబేరుల సంపద భారీగా హరించుకుపోయింది. ఇంత మార్కెట్ పతనంలోనూ అమెరికా దిగ్గజ మదుపరి వారెన్ బఫెట్ సంపద ఏడాదిలోనే $12.7 బిలియన్ అంటే 1,10 కోట్ల సంపద మేర పెరగడం గమనించదగ్గ విషయం. బఫెట్ దీర్ఘకాల దృక్పథంతో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. అమెరికా మార్కెట్లలో పరిణామాలను ముందుగానే ఊహించి అక్కడి దిగ్గజ కంపెనీల్లోని తన వాటాలు విక్రయించి విలువ పెరుగుతుందని అంచనా వేసిన జపాన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే బఫెట్ సంస్థ సంపద విలువ పెరగడానికి కారణం. ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పగ్గాలు చేపట్టాక అమెరికా స్టాక్ మార్కెట్లో కంపెనీల మార్కెట్ విలువ దాదాపు $8 లక్షల కోట్ల అంటే సుమారు 668 లక్షల కోట్లు ఆవిరైంది. ఇందులో $5 లక్షల కోట్ల వివిధ దేశాలపై విధించనున్న సుంకాల ప్రకటన అనంతరం గత వారంలో 2 రోజుల్లోనే తుడిచిపెట్టుకుపోయింది. శుక్రవారం ఒక్కరోజే $329 బిలియన్ సంపద ఆవిరైంది. కోవిడ్-19 సంక్షోభం తర్వాత అమెరికా మార్కెట్లకు ఇదే అతిపెద్ద ఒక్కరోజు నష్టం. ప్రపంచంలోని 500 మంది అగ్రగామి కుబేరుల సంపద విలువ గురువారం ఒక్కరోజే $208 బిలియన్ అంటే భారత కరెన్సీ ప్రకారం దాదాపు 17,73,000 కోట్లు తగ్గింది. బ్లూంబర్గ్ బిలియనీర్స్ సూచీ ప్రకారం కోవిడ్-19 పరిణామాల తర్వాత ఈ స్థాయిలో వీరు సంపద కోల్పోవడం ఇప్పుడే. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఎలాన్ మస్క్ సంపద $130 బిలియన్ తగ్గింది. జెఫ్ బెజోస్ సంపద $45.2 బిలియన్ తగ్గి $193 బిలియన్, జూకర్బర్గ్ సంపద $28.1 బిలియన్ తగ్గి $179 బిలియన్ పరిమితమైంది. బెర్నార్డ్ ఆర్నాల్డ్ $18.6 బిలియన్, బిల్ గేట్స్ $3.38 బిలియన్ సంపద కోల్పోయారు. ఒక పక్క కుబేరుల సంపద కోల్పోతుంటే బఫెట్ సంస్థ బెర్క్షైర్ హాత్వే మాత్రం ముందుగానే యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికాల్లో వాటాలు తగ్గించుకుని నగదు నిల్వలను పెంచుకుంది. ఈ నిధులను జపాన్ సంస్థలు మిత్సుయి, మిత్సుబిషి, సుమిటోయో ఇటోచి, మారుబెనెల్లో వాటాలు పెంచుకునేందుకు వెల్లడించింది. ప్రస్తుతం మిత్సుయిలో 9.82%, మిత్సుబిషి 9.67%, సుమిటోమో 9.29%, ఇటోచి 8.53%, మారుబెని 9.30% వాటాలు వారెన్ బఫెట్కు ఉన్నాయి. ఈ కంపెనీల షేర్లు లాభపడడంతో బెర్క్షైర్ మార్కెట్ విలువ $1.14 ట్రిలియన్ పెరిగింది.